హాయ్ అండి. హాయ్ సార్. నేను ఒక ఇన్సిడెంట్ జరిగింది భువనగిరిలో. ఒక ఎస్. భార్య వాళ్ళ హస్బెండ్ ని కార్తో గుద్దిచ్చి చంపిపిచ్చింది. అది అందులో యాక్సిడెంట్. వాళ్ళ తమ్ముడు ఇంకా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇన్వాల్వ్ ఉన్నారని చెప్పేసి న్యూస్ వచ్చింది అనమాట. సో దీని మీద మీ అభిప్రాయం? సార్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీవన్. ఫ్యామిలీలో చిల్డ్రన్ కానీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ అందరూ హ్యాపీగా ఉంటేనే మనం బయట ప్రపంచం తర్వాత సంగతి. కాకపోతే ఇవాళ రేపు రోజుల్లో ఏంటంటే ఆ సాటిస్ఫాక్షన్ లేదు, ఒకరినొకరు పట్టించుకునే టైం లేదు. ఫోన్లలో బయట ప్రపంచం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించినప్పుడు ఆబ్వియస్లీ హస్బెండ్ ఆర్ వైఫ్ ఇవాళ రేపు జనరేషన్ చేంజ్ అయింది. సో ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమలు, అప్పుడున్నంత ప్రేమలు, టైమింగ్ సెన్స్ అవి ఏమీ లేవు. సో ఆబ్వియస్లీ వాళ్ళు అవుట్ సైడ్ సర్చింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకప్పటి రోజుల్లాగా ఉంటే ఈ ఎంత మీడియా వచ్చినా కూడా మీడియా ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకే యూజ్ చేయాలి. రాదర్ దెన్ దట్ దానికన్నా ఎక్కువ మనం ఫోకస్ చేసామనుకోని ఫ్యామిలీ చాలా డిసప్పాయింట్ అవుతుంది. అంటే ఈ బాయ్ ఫ్రెండ్ల గురించి హస్బెండ్లు చంపే దీన్ని మీరు ఎలా చూస్తారు? అవును సార్, ఇప్పుడు క్రుయాలిటీ అనేది ఒక్క సైడ్ నుంచి రాదు కదా. ఈవెన్ దో మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం పేపర్లో. ఇన్ని రోజులు ఇది లేదు. లేడీస్ రిటర్న్ ఎందుకు అవుతారు? వాళ్ళకి అన్యాయం జరుగుతూనే అవుతారు, అంతేనా? ఇన్ని రోజులు హస్బెండ్స్ వైఫ్ని ఇరిటేషన్ చేయడము, ఎన్ని కేసులు లేవు చెప్పండి మీరు? డైవర్స్ కేసులు లేవా? కోర్టు చుట్టూ తిరగలేరా? ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు లేడీస్. వాళ్ళకి ఇంకా ఓపిక నశించింది. సో వాళ్ళు ఏం చేస్తారు? సో లాస్ట్ బీట్ ఇంకా వాళ్ళకి ఇంకా ఆప్షన్ లేదు, వాళ్ళ ఫ్రీడమ్ కోసం వాళ్ళు చేస్తున్నారు. నాకైతే ఇది తప్పు అనిపించట్లేదు. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో నాకు తెలీదు, బట్ నాకు తెలిసిన వరకు అయితే నేను ట్రూత్ ఈజ్ ట్రూత్. సో మరి గత 5 సంవత్సరాలలో దాదాపుగా 785 మంది హస్బెండ్స్ ని వైఫ్లు చంపిపిచ్చేశారు. సేమ్ ఇవే బాయ్ ఫ్రెండ్ కేసులు ఇలా అని చెప్పేసి దీన్ని మీరు ఎలా చూస్తారు? ఒకటి చెప్తానండి, బయటికి వచ్చే వరకు ఏదైనా నిజం అబద్ధం తెలియదు, అంతేనా? ఇప్పుడు అమ్మాయి చంపేసింది అంటే ఆమె మీద ఏమొచ్చింది, ఏం జరిగిందని ఎవ్వరు అడగరు. ఫస్ట్ పోలీస్ స్టేషన్లో వెళ్ళినా కూడా ఒకటి అంటారు, ఏంటంటే ఎందుకు వచ్చింది గొడవ ఏంటి అని అక్కడ వరకే చూస్తారు. బట్ వాళ్ళ పర్సనల్ బియాండ్ వాళ్ళు వెళ్ళరు, ఎవరు అడగరు. మెయిన్ అది ప్రాబ్లం ఏంటంటే అది వాళ్ళు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలండి. ఏదైనా సరే మ్యారేజ్ కానీ లవ్ కానీ ఒక రిలేషన్ అన్నా సరే ఏంటంటే వాళ్ళ కమిట్మెంట్స్ ఉంటాయి. ఆ కమిట్మెంట్స్ చూసుకొని వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకొని బియాండ్ త్రూ వాళ్ళు వెళ్తాము అనుకుంటేనే వెళ్ళొచ్చు. లేదు అంటే వాళ్ళు స్టాప్ చేయడం ఈజ్ బెస్ట్. ఎందుకంటే ఇంతవరకు వెళ్ళడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ చేయడం ఇవన్నీ పెద్ద ఇష్యూస్ కదండి. ఏ ఒక్కరికి ఇష్టం లేకుండా డ్రాప్ అవడం బెస్ట్. ప్రాణాలు తీసుకోవడం అనేది నేను చెప్పట్లేదు, ప్రాణాలు తీయాలని నేను అంటలేదు. అట్లా ప్రాణాలు తీయాలంటే చాలామంది ఫస్ట్ చంపేసేవాళ్ళు హస్బెండ్స్ని. ఇప్పుడు 10th క్లాస్ అమ్మాయి కూడా పేరెంట్స్ని చంపేస్తుందంటే దానికి కారణం ఎవరు చెప్పండి? ఇన్ని రోజులేమో పేరెంట్స్ కూతుర్ని చంపేవారు పరువు కోసం, కానీ కూతురు ప్రేమ కోసం కాదు. కూతురు మీద నా ఇష్టంతో చంపలేదు. కాకపోతే పరువు, నలుగురు ఏమనుకుంటారు అని. కానీ అమ్మాయి లైఫ్ ఏంటి, అమ్మాయి ముందుకు ఎలా వెళ్ళాలి, అమ్మాయి లైఫ్లో ఫ్యూచర్ ఏంటి అనేది ఎవరు అర్థం చేసుకోలేదు. సో నాకు తెలిసి వాళ్ళు ఏం చేసినా వాళ్ళ ఇష్టం మీద చేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నం తినమంటారు, ఒక కర్రీ ఇష్టం లేదనుకోండి, ఆ ఒక్క పూట తినగలుగుతారు. నెక్స్ట్ రోజు కూడా అదే కర్రీ పెడితే తింటారా? తినరు. సో దాన్ని మనకి ఇష్టం వచ్చినగా చేసుకొని తింటేనే తినగలుగుతాం. అది నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఫ్రీడమ్ అండి, హస్బెండ్ నుంచి కానీ లవర్ దగ్గర నుంచి కానీ ఏ రిలేషన్లో ఫస్ట్ ఫ్రీడమ్ ఇవ్వాలి. ఫ్రీడమ్ అంటే ఏదో విచ్చలవిడిగా తిరగడం అని కాదు. అమ్మాయి సెన్స్కి తగ్గట్టు ఆమె ఏంటి ప్లానింగ్ ఏంటి, ఆమె ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, పిల్లల కోసం కానీ పేరెంట్స్ కోసం కానీ ప్రతి ఒక్కటి ఆలోచించి అర్థం చేసుకుంటేనే దాన్ని లవ్ అంటారు, ఎఫెక్షన్ అంటారు. ఫ్యామిలీలో ఫస్ట్ కావాల్సింది అదే కదా. ఎవరినో ముక్కు మొహం తెలియని తీసుకొచ్చి చేసుకుంటారు, తర్వాత బాధలు పడడం ఏంటి? అంతేనా సార్? చంపడం అంటే భరించే వరకే ఓపిక ఉంటుంది, ఆడదానికైనా మొగోడికైనా. భరించాక అంతకన్నా బియాండ్ వెళ్తే పోలీస్ స్టేషన్ కేసులు కోర్టులు తిరిగి లైఫ్ అంతా వేసుకోవాలని అందరికీ టైం ఉండదండి. ఇవాళ రేపు అన్నీ ఫోన్లోనే అవుతున్నాయి, టైం ఉండదు. సో వాళ్ళు చెప్పే కాడికి చెప్తారు, ఓపికలు ఫస్ట్ లేవు. ఎందుకంటే మంచోడు ఉన్నాడు చెడ్డోడు ఉన్నాడు. నేను చెప్పట్లేదు, ఇద్దరికి చెప్తుంది ఒకటి ఏంటంటే చూడండి, వాళ్ళకి ఎంత ఇవ్వాలో ఫ్రీడమ్ వాళ్ళకి అంత ఇవ్వండి. వాళ్ళు ఏం చేయాలని వాళ్ళతో కూర్చొని మాట్లాడండి, ఇంతవరకు రానివ్వద్దు, అంతే కదా. మరి న్యాయస్థానాలు ఇచ్చిన ఫ్రీడమ్ అనుకోవచ్చా లేడీస్కి? అన్ని వాళ్ళ సైడే ఉన్నాయి కదా ప్రతి దాంట్లో కూడా. ఇప్పుడు వాళ్ళకి బెనిఫిషియల్ ఉంది న్యాయస్థానాలలో కూడా. న్యాయస్థానాలు అంటే సార్ ఒకటి చెప్తున్నా, ఇన్ని రోజులు రూల్ వచ్చేసి ఏమనింది, హస్బెండ్ వైఫ్ రిలేషన్ ఈజ్ అ మస్ట్ అన్నారు. ఇప్పుడేమంటున్నారు? ఇప్పుడేమొచ్చింది? ఒక రూల్ వచ్చింది కదా, మీ లైఫ్ మీ ఇష్టం అని పెట్టారు. ఎందుకు? కొన్ని సంవత్సరాలు వాళ్ళు బాధపడ్డారు, సఫర్ అయ్యారు. డైవర్స్ తీసుకోవాలన్నా భార్యకి ఫ్రీడమ్ లేదు.
ఈవెన్ హస్బెండ్ కన్నా లేదు. మా మ్యూచువల్ డైవర్స్ అయితే ఓకే. విషయంలో కూడా అదే ఉంది కదా, ఇప్పుడు లైఫ్ లాంగ్ హస్బెండ్ శాలరీ ఇవ్వాలి, సగం శాలరీ ఇవ్వాలి. అవునండి. చట్టాలన్నీ కొంచెం ఉమెన్స్ కే సపోర్టివ్ గా ఉన్నట్టుంది కదా. అఫ్ కోర్స్ చాలా మంది సాడిస్టులు ఉన్నారు. భార్యలు ఏం చేశారో కూడా తెలియదు. కొన్ని ఇప్పుడు మీడియా ముందుకు వస్తున్నాయి. ఇంతకుముందు మీడియా ఇంత లేదు. ఇప్పుడు మాత్రమే బయటపడుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి టైంలో వీళ్ళు చేంజ్ అవుతున్నారంటే వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు కదా. అంటే ఒకప్పుడు మహిళలు చంపేది ఫ్యూ మంత్స్కి ఒకసారి అలా జరుగుతుండేది, బట్ ఇప్పుడు హస్బెండ్స్ మాత్రం ఎవ్రీడే ఒక న్యూస్ వస్తున్నట్టుంది. ఓపిక నశించితే ఏం చేస్తారండి. ఇప్పుడు మనం ఇష్టమైంది తినాలనుకుంటాం. హస్బెండ్స్ ఎంత సాడిస్తున్నారంటే మనకు కావాల్సింది కావాలని దూరం పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమైందా? వాడు చేసేది బయట చేస్తూ ఉంటాడు, ఆమె చేసింది హైలైట్ చేస్తాడు. అప్పుడు ఆమె ఎంతని చూస్తుంది కానీ ప్రూఫ్లు ఉండవు. అప్పుడు ఏం చేస్తుంది? ఇలాంటి కొడుకుని ఇలా చేసేదే బెస్ట్ అనుకుంటుంది. ఇలా బయటికి వస్తుంది కదా ట్రూత్. పోలీస్ డిపార్ట్మెంట్ అయితే బయటికి తీస్తారు కదండి. మరి ఇంకేంటి ప్రాబ్లం?